మన దేశంలో లవర్ల కంటే ఎక్కువగా గీ మధ్య నీట్ పరీక్ష రాసేటోళ్ళే బగ్గా మోసపోతున్నట్టు ఉన్నారు. ఒక పారి పరీక్ష రాసేటందుకే సగం చుట్టూ ఊడిపోతుందంటే ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అట. నిన్న ఐతారం దేశమంతటా మన 2 తెలుగు రాష్ట్రాలల్లో సీన్ రిపీట్ అయింది. పోనీ ఈసారన్న పరీక్ష ప్రశాంతంగా రాసిండ్రా అంటే అక్కడ కూడా మనోళ్ళు వాళ్ళ కళాపోషణ చూపెట్టిండ్రు. ఒకడేమో ప్యాంటు జేబులో ఫోన్ దాచిపెట్టి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ముచ్చట్లు పెడుకుంటా దొరికిండట. గీడితోనే ఆగలే, మరి వీళ్ళ లీలలు ఆ ముచ్చట్లేందో చూసేద్దాం పారి. అసలు ఈ నీట్ ఎగ్జామ్ రాసేటోళ్లకు చదువు సబ్జెక్ట్ కంటే కూడా ఓపిక మస్తుండాలి. ఒక పారి రాస్తే ఈ ముచ్చట తిరగట్లేదుగా. పేపర్ లీక్ అయిందనో లేకపోతే మార్కులు తారుమారైనాయనో గిట్లా ఏదో ఒక పంచాయతీ పెట్టి మళ్ళా ఎగ్జామ్ పెడతాండ్రు. పాపం పోరగాన్లు రాత్రింబావాళ్ళు కళ్ళలో ఒత్తులేసుకొని చదివి పరీక్ష రాస్తే తీరా చూసేవరకలా సారీ తమ్ముడు మళ్ళీ రాయి అనబట్టే. వీళ్ళందరినీ చూస్తే డాక్టర్ చదువు చదివేటోళ్లకు పేషెంట్ల కంటే ముందే ఇక బోర్డోళ్ళే పెద్ద రోగం తెప్పించేటట్టున్నారు. ఇక నిన్నటి పరీక్షలలో అయినా అసలైన కామెడీ చిన్న లేదు. ఒక మహానుభావుడు పరీక్ష హాల్కు ఎట్లా పోయిండో కానీ ప్యాంట్ జేబులో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని పోయిండట. ఇంకొకరేమో షిప్ పెట్టుకొని పోయిండు. గంతటితో నాగలే లోపల కూర్చొని ఎవరికో ఫోన్ కొట్టి ముచ్చట్లు పెట్టుడు మొదలు పెట్టిండు. మరి చూసే సార్లు నిద్రపోతారనుకున్నాడా ఏం పాడో కానీ అలర్ట్ అయి దొరకబట్టే వరకల్లా తెల్ల ముఖం వేసిండు. అరే నాయనా, మెటల్ డిటెక్టర్లు 3 అంచెల తనిఖీలు చెవులు ముక్కులు అన్ని చెక్ చేసి లోపలికి పంపితే నువ్వు ప్యాంట్ జేబులో ఫోన్ ఎట్లా దాచినవురా బై? గంత టాలెంట్ గంత ఐడియాలజీ ఉంటే నిన్ను గూగుల్ కంపెనీ వాళ్ళు పిలిచి సాఫ్ట్వేర్ కొలువిస్తుండే కదా. నీకెందుకురా ఈ డాక్టర్ చదువు? అయినా పరీక్ష హాల్లల్లా కూడా గింత ధైర్యంగా ఫోన్ మాట్లాడినావంటే నీ గడ్స్కి సీట్ ఎత్తారు పో అని ఎడ్డియబట్టే కొందరు. అయినా పరీక్షలు రాసేది పిల్లలైనా గుండెలల్లా గుబలు మాత్రం అయ్యే వాళ్ళకే ఉండేటట్టున్నది. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో ఏ పరీక్ష క్యాన్సిల్ అవుతుందో అని చెప్పేసి టీవీల ముంగడ కూర్చొని బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే బతకాల కావచ్చు. ఇక అధికారులేమో అంతసేపు అంత పారదర్శకంగానే పెద్ద పెద్ద మాటలు చెప్పబట్టే, కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తేనేటే గిసోంటి ఫోన్ల ముచ్చట్లు బయటపడబట్టి. ఏదేమున్నా కానీ మనోడు పుణ్యమా అని నీట్ ఎగ్జామ్ మళ్ళీ ట్రెండింగ్ లాగా వచ్చింది. ఇక ప్రశాంతంగా రిజల్ట్ ఇస్తారో లేకపోతే పార్ట్ 3 అని చెప్పేసి మళ్ళీ ముచ్చట పెడతారో చూడాలి.